చిక్కుడుకాయ పచ్చడి ముందుగా ఒక 2 ఆనియన్స్ 2 టమాటాలు కట్ చేసి పచ్చిమిర్చి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి పచ్చిరొయ్యలు ఉల్లిపాయలు టమాటాలు వేసి బాగా వేగనివ్వాలి. అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగాలి. ఇప్పుడు ఇందులో 1/4 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్, ఇప్పుడు ఇందులో చికెన్ మసాలా వేసుకోండి. ఇప్పుడు ఇందులో సాల్ట్ చూసుకుని వేసుకోండి. అంతే అండి, చిక్కుడుకాయ టమాటా పచ్చిరొయ్యలు కర్రీ. బెండకాయ పచ్చిరొయ్యలు టమాటా పులుసు తయారీ విధానం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఒక ఉల్లిపాయ 2 టమాటాలు కట్ చేసుకొని పచ్చిమిర్చి కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న బెండకాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1/4 టీ స్పూన్ పసుపు. ఇప్పుడు బెండకాయ పులుసులోకి చింతపండు కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం వేసుకోవాలి. బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకొని బెండకాయలు ఉడికేంత వరకు. బెండకాయ బాగా ఉడికిందండి. ఇప్పుడు ఇందులో చింతపండు పులక వేసుకోవాలి. చింతపండు రసం వేసుకొని దగ్గరికి అయ్యేంత వరకు కొంచెం చిక్కపడాలండి పులుసు. ఇప్పుడు ఇందులో కొంచెం చికెన్ మసాలా వేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా చికెన్ మసాలా వేసుకొని దగ్గరికి అయ్యేంత వరకు, ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. అంతే అండి, బెండకాయ పచ్చిరొయ్యలు టమాటా పులుసు రెడీ. లాస్ట్లో కొత్తిమీర ఉంటే వేసుకోండి, చాలా బాగుంటుంది.